వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. వరికుంటపాడు మండలం తోటల చెరువుపల్లి గ్రామంలో ఉన్నాం. అంటే ప్రధానంగా పగడాల రవి అనే అతను జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. భారతదేశ సైన్యంలో పనిచేస్తూ గత 25 రోజుల కిందట అతను అదృశ్యమయ్యాడు. అయితే అతను ఎలా అదృశ్యమయ్యాడు, అసలు ఎక్కడ పోయాడు, ఏంటనేది కూడా ఒక మిస్టరీగా మిగిలింది. అయితే తోటల చెరువుపల్లి గ్రామం మొత్తం విషాదంలో నిండుకుంది. ప్రధానంగా ఈ ఊర్లో అంటే ఆ కుటుంబము అంటే పగడాల రవి కుటుంబం కూడా ఇల్లు మనం ప్రస్తుతం చూస్తున్నాము. ఈ ఇల్లే అంటే ఒక మారుమూల చిన్న గ్రామం ఇది. అయితే గ్రామంలోనే పగడాల రవి ఈ తల్లి, అదేవిధంగా భార్య, పిల్లలు ఇక్కడే నివాసం ఉంటుంటారు. అయితే అతను 6 నెలలకు ఒకసారి ఉద్యోగరీత్యా అంటే వివిధ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ వస్తూ వెళ్తా ఉంటాడు. అయితే గత నెల 19వ తేదీన ఇతను ఇంటికి రావాల్సింది రవి. అయితే అదృశ్యమయ్యాడు. అంటే 19వ తేదీ వాళ్ళ భార్య, అదేవిధంగా పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మరికొద్ది గంటల్లో ఇంటికి వస్తాడు అనే లోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. రవి ఏమయ్యాడో తెలీదు. అసలు ఇది మిస్టరీగా మిగిలింది. ఓ పక్క వరికుంటపాడు పోలీసులతో పాటు అదేవిధంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల కూడా ఆదేశాల మేరకు అతని కోసం మొత్తం గాలిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ భార్య, అదేవిధంగా రవి భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడతాం. మరి చెప్పండి అంటే రవి మీ ఏం కావాలి? పగడాల రవి నా భర్త సార్. తను ఆర్మీలో వర్క్ చేస్తున్నారు. 18 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నారు. మణిపూర్‌లో సర్వీస్ చేస్తుండగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌కి పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ నెల రోజుల సెలవు మీదుగా ఇంటికి వచ్చి వెళ్ళడానికి వస్తున్నారు. ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల ట్రైన్‌కి రావాల్సి వచ్చింది. 18వ తారీఖు ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల 19వ తారీఖున ట్రైన్‌కి రావాల్సి వచ్చి ట్రైన్‌కి వచ్చే ముందుగా మాతో మాట్లాడారు. తర్వాత ఫోన్ రింగ్ అవుతుంది కానీ 3 రోజుల నుంచి ఎటువంటి తన నుంచి మాట్లాడారమ్మా మీతో వచ్చే ముందు? వచ్చే ముందుగా సార్ ఫ్లైట్ ఇట్లా మిస్ అయింది. రూమ్‌లో ఉన్నాను అంటే రూమ్ తీసుకున్నాను నైటు. మళ్ళీ ఉదయం కూడా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాను. అక్కడ టికెట్‌కి ఎక్కువ అమౌంట్ చెప్పేసరికి ట్రైన్‌కు వస్తున్నాను అని చెప్పాడు సార్. ట్రైన్‌లో జనరల్ టికెట్ తీసుకోవాల్సొస్తుంది. ఇప్పటికి రిజర్వేషన్ టికెట్ లేదు. జనరల్‌గా తీసుకోవాలి. ఈ 3 రోజులు కొంచెం ఇబ్బందిగా రావాల్సొస్తదేమో. టీసీ సార్‌కి ఆహ్, ఫైన్ ఫైన్ కట్టి సీట్ తీసుకుంటాను అని ఇవన్నీ చెప్పాడు సార్. ఇవన్నీ చెప్పిన తర్వాత 3 గంటలకి బెంగుళూరుకి ట్రైన్ ఉంది. బెంగుళూరు నుంచి అని చెప్పాడు సార్. అంటే తనకి కూడా ఆ రూట్ ఫస్ట్ టైమ్ సార్ రావటం. అంటే ఎప్పుడైనా వస్తే ఆ రూట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి ఫ్లైట్‌కే ఎప్పుడైనా వచ్చినా వెళ్ళిపోతున్నారు. కానీ ఫస్ట్ టైమ్ క్యాన్సిల్ అవ్వటం వల్ల ట్రైన్‌కి రావాల్సి వచ్చింది. ట్రైన్ వచ్చే టయాన తనకి కూడా అది ఏ రూట్ వస్తుంది అనేది కూడా మన ఆంధ్ర తగులుద్దా లేదా అనేది కూడా తను కనుక్కునే దానికి కొంచెం లగేజ్ ఉంది. కౌంటర్ దగ్గరికి వెళ్లి కనుక్కునేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండింది. సరే టీసీ సార్‌కి ఫైన్ కట్టి నేను సీట్ తీసుకుంటానని చెప్పారు. 3కి ట్రైన్ అన్న తర్వాత చేస్తానన్న మనిషి మళ్ళీ ఫోన్ చేయలేదేంటి అని నేను 6:30 అప్పుడు ఫోన్ చేశాను. అప్పుడే టీసీ సార్ రావటం వల్ల టీసీ సార్‌తో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు సార్. ఇంకంతే సార్. తర్వాత రింగ్ అవుతున్న ఫోన్ ఎత్తలేదు. 3 డేస్ రింగ్ అయింది సార్. ఫోన్ ఎత్తలేదు. 3 గంటల దాకా రింగ్ అయిందా? 3 గంటలు కాదు సార్. 22 తారీఖు వరకు రింగ్ అయింది సార్. 22. తను 19వ తారీఖు ట్రైన్ ఎక్కాడు. 22 తారీఖు వరకు రింగ్ అవుతూనే ఉండింది సార్. తను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదా అనేది మేము టెన్షన్ పడుతూనే ఉన్నాం సార్. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మాకు తిరిగి కాల్ చేయట్లేదు. ఏమైందని టెన్షన్ పడుతున్నాము. తర్వాత మాకేం అర్థం కాక ఇన్ని రోజులు ఉండదు కదా! ఎందుకు రాలేదు అనేసి మేము లోకల్ పోలీస్ వరకుంటపాడి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎస్ఐ సారు మాకు ఫోన్ లొకేషన్ చూపిస్తే భద్రక్ స్టేషన్ దగ్గర ఆహ్, ఒర ఒరిస్సా ఒరిస్సాలోని భద్రక్ స్టేషన్ దగ్గర మాకు లొకేషన్ చూపిచ్చింది ఫోన్ లొకేషన్. సార్ వాళ్ళు ఫోన్ లొకేషన్ ఇచ్చింటే బాగుండేమో. వారు టవర్ లొకేషన్ ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు వెళ్లారు. వెళ్లి వెతికినా
మాకక్కడ 10 రోజులు వెతికినా మాకెటువంటి ఆచూకీ లేదు. వాళ్ళతోటి ఎస్ఐ సార్ గూడా వెళ్లారు. కానీ ఎటువంటిది మాకు దొరకలేదు. మా బ్రదరు తను ఫ్లైట్ ఎక్కినక్కడి నుంచి తనన్నీ సేకరించుకొచ్చాడు. సీసీ ఫుటేజి, ట్రైన్ టికెట్ తీసుకున్న తర్వాతే మాకు తెలిసింది సార్ తను ఎస్3 బోగీలో టికెట్ తీసుకున్నాడని. అవన్నీ ఫుటేజ్‌లో తను దిగటం, 20వ తారీఖున తను ట్రైన్‌లో దిగి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ట్రైన్ ఎక్కటం ఇవన్నీ ఉన్నాయి సార్. మాకు అనుమానం వచ్చిన దగ్గర మాత్రం ఫుటేజ్ దొరకలేదు. మాకు లొకేషన్ భద్రక్ స్టేషన్‌లో ఎలా చూపించిందో అక్కడ మాత్రం మాకు ఫుటేజ్ దొరకలేదు. మాకు కొంచెం డౌటు అక్కడే ఉంది సార్. 28వ తారీఖున మాకు కొన్ని తన ఈ డాక్యుమెంట్స్ బెంగుళూరులో రైల్వే స్టేషన్‌లో ఉన్నాయని మాకు ఫోనొచ్చింది. ఆ ఫోనొచ్చినప్పుడు నేను ఎమ్మటే సార్ మాకు ఇది పరిస్థితి, మాకు మనిషేం కనిపించట్లేదు. అక్కడ ఏమైనా ఉందా అని అడిగాను నేను. వాళ్ళు అవి లేవమ్మా, అవేం తెలీదు. నాకు ఈ కవర్ ఒకటి ఇవి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ కదా అని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్‌లలో మూవ్‌మెంట్ ఆర్డరు, డ్రైవింగ్ లైసెన్సు, ఓ ఓ బ్యాడ్జీలు, నేమ్ ప్లేటు, తన టోపీ అవన్నీ ఉన్నాయి సార్. అవి ఎక్కడ పెట్టిపోయాడు? ఇవన్నీ ఎక్కడ దొరికాయి? అవి ట్రైను ప్లాట్‌ఫారం పైన ఉన్నాయని చెప్పారు సార్ మాతోటి. వాళ్ళు మేము తీసి పక్కన పెట్టామమ్మా, ఇవి ఇంపార్టెంట్ పేపర్స్ కాబట్టి చేస్తున్నాము అనన్నారు. మా రిలేటివ్స్ అక్కడే ఉంటే వాళ్ళని గ్యాదర్ ఎక్కడ? ఏ స్టేషన్? బెంగుళూరా? బెంగుళూరు సార్. బెంగుళూరు రైల్వే స్టేషన్. స్టేషన్ నేమ్ తెలీదు సార్. బెంగుళూరు రైల్వే స్టేషన్‌లో. బెంగుళూరు. అంటే దీన్ని బట్టి చూస్తే బెంగుళూరు వరకు రవి వచ్చాడని అనుకోవచ్చుగా? అదే సార్ మాకు డౌటు. వస్తువులు ఒక చోటొచ్చాయి. లొకేషన్ ఒక చోట చూపిస్తుంది. తనేమో ఖరగ్‌పూర్ అనే స్టేషన్ దగ్గర తను దిగి ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడం జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది మాకు కొంచెం డౌట్ సార్. అది తెలియట్లేదు సార్. మా డౌటు ఆ స్టేషన్‌లో ఫుటేజ్ ఎందుకు లేదు? అంత రైల్వే స్టేషన్‌లో ఫుటేజ్ లేకుండా ఎందుకుంది? మాకు ఆ ఫుటేజ్ వచ్చింటే తను ఎక్కాడా లేదా అనేది మాకు క్లియర్‌గా తెలిసేది కదా! అనేది కొంచెం డౌట్ సార్. అది గవర్నమెంట్ మా శక్తి కొద్దీ మేము చూసాము. ఏమి తెలియట్లేదు. కానీ గవర్నమెంట్ కాస్త మాకు హెల్ప్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ సార్ గారికి మా విన్నపం ఇదే. తను ఏమయ్యాడు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడనేది మా బాధ ఎక్కువగా ఉంది. తనని ఎక్కడున్నా మాకు వెతికి కొంచెం మా ఇంటికి చేరుస్తారని ఆశిస్తున్నాం సార్. ప్లీజ్ సార్, మీరు తప్ప మాకు ఇంకా ఏ అవకాశం లేదు. మేము చాలా 10 రోజుల వరకు మా కుటుంబ సభ్యులు వెతికారు. మా శక్తి కొద్దీ చూసాం సార్. మాకు ఎటువంటి ఆచూకీ దొరకట్లేదు. దాని నుంచి ఒక్క చిన్న క్లూ కూడా మాకు రావట్లేదు. ప్లీజ్ సార్, మీరే మాకు ఏదైనా ఎంతమంది మొత్తం పిల్లలు ఎంతమంది రవికమ్మ? సార్ మాకు 2 పిల్లలు సార్. ఉమ్. తన పేరు ఈ బాబు. అబ్బాయి. బాబు పేరు అమర్నాథ్ సార్. తను 8థ్ క్లాస్ చదువుతున్నాడు. పాప పేరు మనస్విని సార్. తను 5థ్ క్లాస్ చదువుతుంది సార్. మాకు జీవనోపాధం ఏమీ లేదు సార్. తను పంపిస్తే మేము పిల్లల్ని చదివించుకుంటే ఇంట్లో చేసుకునేదాన్ని సార్. ఎవరు అంటే ఇంతకు ముందు వచ్చే ముందు ఏదైనా గొడవలు కానీ ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఏమైనా చెప్పి ఉన్నాడా? గొడవలు అంటే సార్, అంటే అక్కడ యూనిట్‌లో అంటూ ఏమి గొడవలు లేవు సార్. తను ఏదైనా నాతో చెప్పుకునేవాడు సార్. చెప్పుకునేవాడు. అక్కడంటూ ఏమి లేవు. కాకపోతే ఇక్కడి నుంచి కొందరు మాకు గవర్నమెంట్ తరపున పొలం ఉండింది సార్. ఆ పొలానికి సంబంధించి కొందరు తనకి ఫోన్ చేసి డ్యూటీలో ఉన్నా ఇబ్బంది పెడుతున్నారు సార్. పెడుతున్నారు. ఎక్కువ టైం ఫోన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పేవాడు సార్. ఇలా ఫోన్ చేస్తున్నారు. నాకు ఇబ్బందిగా ఉంది. డ్యూటీలో ఉన్నా వదలట్లేదు. చేస్తున్నారని ఎక్కువ టెన్షన్ తీసుకునేవాడు సార్ దాని గురించి. ఈ ఊరు వాళ్ళేనా? ఈ ఊరు వాళ్ళే సార్ వాళ్ళు. ఈ ఊరు వాళ్ళే. కాకపోతే ఒంగోలులో ఉండేవాళ్ళు సార్. ఒంగోలులో ఉంటున్నారు. వాళ్ళు రీసెంట్‌గా ఇక్కడిక్కడ వస్తున్నారు సార్ ఏం ఊరికి. గొడవ ఉంది మామూలుగా రవికి వాళ్ళకు? గొడవ ఏమి లేదు సార్. గొడవ అంటే ఏం లేదు సార్. ఇదే పొలం గురించే తను ఎక్కువ ఇబ్బంది పెట్టేవాడు సార్. పొలము దానికి సంబంధించి ఆ ల్యాండ్‌కి సంబంధించి ఎక్కువ టైం ఫోన్ చేసి వాళ్ళదని. మాది నీకెలా వచ్చింది? ఎందుకొచ్చింది? మాకంటూ సెంటు పొలం లేదు సార్. లేదు కాబట్టి గవర్నమెంట్ మాకు అప్పుడు అప్లికేషన్ రాజశేఖర రెడ్డి హయాంలో అప్లికేషన్‌లు పెట్టుకున్నారు. ఇక్కడ
కొంచెం పేద కుటుంబాలు ఎక్కువ సార్. అందువల్ల గవర్నమెంట్ అందరికీ ఇచ్చింది సార్. అలాగే తనకు ఇచ్చింది. కానీ అతను ఎక్కువ ఇబ్బంది పెట్టి దానివల్ల టెన్షన్ పెట్టుకున్నాడు సార్. మాకు అనుమానం అంటే అతను మీద కొంచెం డౌటే సార్. అంటే అంటే ఖచ్చితంగా ఆయన చేశాడని మేము చెప్పట్లేదు. అదే డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ! ఒక్కరోజు ఫోన్ ఎత్తలేదని 18 సార్లు చేశాడంట సార్. హ్మ్. అప్పుడు ఎక్కువ టెన్షన్ తీసుకున్నాడు సార్. హ్మ్. ఇట్లా అర్జీ ఇస్తానని, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తానని ఇట్లా బెదిరించేవాడంట సార్. హ్మ్. మీ ఆఫీసర్ తెలుసు, మీ వివరాలన్నీ నాకు తెలుసు, అలా బెదిరించేవాడంట సార్. కానీ నేను తనకి ధైర్యంగానే చెప్పేదాన్ని సార్. "నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడుతున్నావు? మనమేమి తప్పు చేయట్లేదు గదా! నీ డ్యూటీ నీది. నీ సర్టిఫికేట్‌ల మీద నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు అతనికి బెదిరించేదేముంది? నువ్వు భయపడొద్దు." ఆ పొలం ఎక్కడ ఉంటది? ఎంత రేట్ ఉంటది సుమారుగా? రేట్ ఉందా బాగానే? సార్ రేట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన న పొలం ఉంది. ఆ! ఎన్ని ఎకరాలు? 4 ఎకరాల 50 4 సెంట్లుంటాయి. ఎకరాలు చెట్లు. ఓకే. హ్మ్. ఈ మధ్య సార్ రీసెంట్‌గా జనవరికొచ్చినప్పుడే తన తోటలో జామాయిలేశారు సార్. హ్మ్. వేశాడు కష్టపడి వాటిని చూసుకొనే వెళ్ళాడు సార్. హుహు. అది వాళ్ళకెందుకు నచ్చలేదో మరి ఇక్కడున్నప్పుడు ఏమి అడగలేదు సార్. డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఇబ్బంది పెట్టారు. ఉద్యోగం పెట్టారు. ఎక్కువ టైం ఫోను చేసి ఇబ్బంది పెడుతూ వచ్చారు సార్. ఆ విషయం మాతో చెప్పుకునేవాడు. హ్మ్. నేను గూడా వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాను సార్. కానీ సరే ఓకే. మనము లేడీస్ మాట్లాడేదానికి కొంచెం అవును. వేరుగా ఉంటుంది కదా! అని నేను ఆడవాళ్ళతో చెప్పాను సార్. తనెక్కడో ఉన్నాడు. దూరంగా ఉన్నాడు. డ్యూటీలో ఉన్నప్పుడు మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారని నేను వాళ్ళ ఆడవాళ్ళతోటి చెప్పాను సార్. కానీ ఇలా ఏడో తారీఖు గూడా ఫోను చేసి మాట్లాడాడంట సార్ తనతోటి. హ్మ్. అవన్నీ తను ఎక్కువ వాళ్ళ మీద అనుమానాలు. నీతో ఎప్పుడైనా మాట్లాడాడా ఈ మధ్యన మీ నాన్న? మాట్లాడాను. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడేవాడు ఎక్కువగా? స్కూల్‌కెళ్ళావా? హ్మ్. హోంవర్క్ రాసావా? అయన్నీ అడుగుతాడు. హ్మ్. ఇంకేం అడగడు సార్. హ్మ్. ఇప్పుడు మీరు ముగ్గురు రవి వాళ్ళ మదర్ ఉంటారమ్మా ఇంట్లో? అవును సార్. హ్మ్. ఇప్పుడు లేదు సార్ గుడికెళ్ళింది. హ్మ్. మేమే ఉంటాం సార్. ఓకే. రీసెంట్‌గానే కట్టుకున్నాం సార్. లోన్ తీసుకొని రీసెంట్‌గానే కట్టుకున్నాం సార్. హ్మ్. మాకు ఆర్థిక పరిస్థితి అంతంత మట్టుకే సార్. మాకు అంటూ హ్మ్. ఎక్కువేం తను పంపిస్తే మేము తినాలి. హ్మ్. అవి మా పిల్లలకి చదువులకి, మాకి అలాగే సరిపోతాయి సార్. వచ్చిన దాంట్లోనే సర్దుకొని మేము చేసుకునేవాళ్ళం సార్. ఇక్కడ పైరు పండేదానికి కూడా ఏం అవకాశాలు లేవు సార్. అందువల్ల తను పంపిస్తేనే మా పిల్లలకి జరగాలి. ఇది పరిస్థితి. సుమారు ఒక 4, 5 నెలల కిందట రవి ఇక్కడి నుంచి ఎళ్ళడం జరిగింది. మణిపూర్‌లో ఉద్యోగంతో. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఇది జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం ఏందంటే, పొలం వివాదం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 4 ఎకరాల పొలం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ పొలం లాక్కునేందుకు కొంతమంది అంటే ఒంగోలులో ఉంటారు వాళ్ళు. వాళ్ళు చాలా సార్లు రవిని ఫోన్లు చేయడం, వేధించడం, బెదిరించడం ఇలాంటివి చేస్తా వస్తున్నారు. వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది. వాళ్ళు అని మేము చెప్పలేము అనేది కూడా ఉంది. టోటల్ మీద రవి అదృశ్యం ఒక మిస్టరీగా మిగిలింది. అయితే ఈ గ్రామంలో మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు ఈ కుటుంబంలో అయితే గత నెల రోజుల నుంచి అసలు పొయ్యి కూడా ఎలిగించలేని పరిస్థితి అయితే వాళ్ళు భార్య, పిల్లలు అదేవిధంగా రవి తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే వాళ్ళని రవిని ఎలాగైనా ఆచూకీ గుర్తించాలంటూ కూడా వేడుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ తమ కుటుంబం మీద దయించి రవిని అదృశ్యమైన రవిని గుర్తించే విధంగా చూడాలంటున్నారు ఆ కుటుంబం మొత్తం. పగడాల రవి జవాన్, మిలిటరీ జవాన్ అదృశ్యమై నేటికి 25 రోజులు కావస్తా ఉంది. అయితే అతన్ని అదృశ్యం వెనుక ఒక శక్తి దాగి ఉంది. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారణాలు ఏమో గానీ కిడ్నాప్ చేసి ఉంటారని కూడా ఇటు పోలీసులు, అటు వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మొత్తం అనుమానం అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే రవి అదృశ్యం అయిన తర్వాత ఈ విషయం తెలిసి వాళ్ళ బాబాయ్, అదేవిధంగా పోలీసులు వరికుంటపాడు ఎస్ఐ వాళ్ళ టీం మొత్తం గూడా ఆ ప్రాంతం మొత్తం పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ బాబాయ్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చారు. ఏం చెప్తారో చూద్దాం. అసలు మీరు పోయారా అక్కడ ఆ ఊర్లకు? అసలు ఏం జరిగిందనుకుంటున్నారు?
మీ 21కి మా ఊరికి రావాలి సార్ అబ్బాయి. రాలేదు. 21 నైట్ దాకా 20 రావాలి. 21కి రావాలి. 20కి ఎక్కిండు. 21, 22 తెల్లారుజామున 6 గంటలకల్లా ఎప్పుడైనా వస్తా ఉన్నాడు సార్. కానీ అప్పటికైతే రాలేదు. తర్వాత మొత్తం పరిశీలించిన తర్వాత మాకు డౌట్ వచ్చి మేము ఇంకొక అబ్బాయి ఇద్దరము పునా నుంచి ఒక అబ్బాయి వచ్చిండు. ముగ్గురము అక్కడికి పోయినాం, భద్రకు పోయినాం. లొకేషన్ భద్రకలో చూపించింది కాబట్టి భద్రకు పోయినాం. మనం ఆ పరిసర ప్రాంతాల్లో చూసినాం. తర్వాత రోజు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మేము అంటే రవి పనిచేసేది మణిపూర్. ఆ మణిపూర్‌లో ఎక్కి ఒరిస్సా భద్రాకొచ్చాడా? లేదు. ఇప్పుడు న్యూ జల్పాయిగిరి అవతల ఎయిర్ పోస్ట్ ఉంది సార్. ఎయిర్ పోస్ట్ నుంచి న్యూ జల్పాయిగిరి ట్రైన్ ఎక్కేది. ఎక్కేది ఆడికి వచ్చిండు. తర్వాత 3:40 నిమిషాలు 3:50 నిమిషాలకు ట్రైన్ ఎక్కిండు. ఎక్కిన తర్వాత మన మామూలుగా ఒక గంట జరిగిన తర్వాత గంట 2 గంటలు జరిగిన తర్వాత మన మామూలుగా టీసీ అంటే అప్పుడు ఇంట్లో మాట్లాడుతుండు 6:30కి 6:20 నిమిషాల తర్వాత వచ్చేది టీసీ మన మామూలుగా 6:30 తర్వాత టీసీ వచ్చిండు. ఇంట్లో ఏం చెప్పిండంటే టీసీ వచ్చిండు, టికెట్ తీసుకుంటున్నాను అని చెప్పిండు. ఆమెని కాల్ పెట్టేయమన్నాడు, పెట్టేసిండు. తర్వాత టికెట్ అయితే తీసుకున్నాడు సార్. అక్కడికి పోయిన తర్వాతగా మేము పరిశీలించినాము. టికెట్ మొత్తం దొరికింది. తర్వాత వచ్చేసి ఇంకొక వీళ్ళన్న అమ్మాయి వాళ్ళన్న అటు నుంచి వస్తుంటే మేము ఇటు నుంచి పోయి మల్డక్లో కలుసుకొని తర్వాత బార్సాయి వెళ్ళినాం సార్. బార్సాయి హైవే నుంచి ఒక 50 కిలోమీటర్ల లోగా ఉంటుంది. బార్సాయి పోయి తర్వాత ఆడ మొత్తం చూస్తుండగా ఆడ 12 అయింది సార్. ఇంకా ఎస్ఐ వాళ్ళు సరే మేము వెళ్ళిపోతాము అంటే సరే వెళ్ళిపోండి సార్ అని చెప్పినాం. ఇంకా 2 ఊర్లు చూసుకోవాలి. అన్నీ చూసుకోగానే అవన్నీ చూసుకున్న తర్వాత మేము ఖరగ్పూర్ మేము వెహికల్ చేసుకున్నాం సార్. తర్వాత వచ్చేసి ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆడ మన మామూలుగా అబ్బాయికి బిల్ పేడ్ చేసినాం. తర్వాత లాక్కి పోయినాం. మాకు మన మామూలు ఇంకోసారి సీసీ ఫుటేజ్ మన మామూలుగా చెక్ చేయాలని మాకు అనిపించింది. తర్వాత పోయి అడిగినాము, వాళ్ళు స్పందించిండ్రు. తర్వాత సీసీ ఫుటేజ్ చూపించిండ్రు. తర్వాత 3 నెంబర్ ప్లాట్ఫారం నుంచి దిగిండు సార్. ఆయన ఎమ్మటి కానీ చాలామంది దిగిండ్రు. కానీ వాళ్ళ నలుగురు మీద అయితే మాకు డౌట్గా ఉంది. ఒక ఎర్ర టీ షర్ట్ వేసుకొని ఒక అతను ఉన్నాడు. తర్వాత ఇంకొకటి తెల్ల టీ షర్ట్, ఇంకో టీ షర్ట్ లాగా ఇంకొక అబ్బాయి సొక్కలాగా ఇదిగా ఉన్నారు. తర్వాత ఎర్ర టీ షర్ట్ అయిన కానీ అట్ట ఇట్ట కానీ చూస్తూ ఉన్నాడు. తర్వాత మాకు బాగా ఎర్ర టీ షర్ట్ అయిన మీద మాకు డౌట్. ఆమెను పక్కన కూర్చుండి ఈ అబ్బాయి దిగి వాచ్ చేసుకొని అంటే ఆ వీడియోస్‌లో ఆ సీసీ ఫుటేజ్‌లో రవి చుట్టుముట్టినట్టు కనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఈడొక దిక్కు ఒక ఇదిగా ఉంది. ఆడొక దిక్కు ఉంది. ఆడొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. తర్వాత వచ్చేసి అబ్బాయి పోతా ఉంటే వాళ్ళు గమనిక అనేది అబ్బాయి మీద చూస్తున్నట్టు మాకు అనిపించింది సార్. మనం సీసీ ఫుటేజ్‌లో చూసినప్పుడు. అందుకు కాబట్టి వాళ్ళ మీద డౌట్ అయితే బాగుంది. తర్వాత వచ్చేసి మాకు గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్లస్ లోకేష్ గారు కానీ, మన హోంమంత్రి అనిత గారు కానీ అందరూ స్పందించి మా అబ్బాయిని త్వరలో ఎతికి మన మామూలుగా మాకు అప్పగించాల్సిందిగా కోరుచున్నాం. ఒక విషయం సార్, ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు స్పందించి ఆ అమ్మాయికి ఫోన్ చేసి తర్వాత ఎస్పీకి కానీ మన మామూలుగా మేము ఏదో ఒకటి అంతా చేస్తామని చెప్పి బాగా హోదా మామూలుగా అట్ట అమ్మాయికి గ్యారెంటీ కానీ ఇచ్చింది సార్. పోయి ఎమ్మెల్యే గారితో కానీ కలిసినాం. బాగా స్పందించిండ్రు. తర్వాత ఏదన్నా విషయం ఉంటే మన మామూలుగా ఫోన్ చేయండి, మన మామూలుగా ఎస్పీ గారికి కానీ మన మామూలుగా ఇచ్చేస్తామని అని చెప్పింది సార్. బాగా స్పందించిండ్రు ఎమ్మెల్యే గారు. అది సార్. ఎప్పటి నుంచి తెలుసు మీకు? మా మేనల్లుడే సార్. మాకు తెలుసు, చిన్నప్పుడు అని తెలుసు సార్. తెలుసు సార్. ఎలా ఉండేవాడు మామూలుగా? మామూలుగా బాగుంటాడు సార్. ఎవరిని ఏమండు సార్, ఒకరి జోలికి రాడు సార్. అబ్బా ఏం లేదు సార్. మంచి ఇక్తి సార్. మంచి ఇక్తికి ఈ పని చేసిండు సార్. వాళ్ళ పిల్లలు అలా ఆడుతుండ్రు సార్. మీరు అందరూ దయచేసి సార్. అంటే సెలవులు వచ్చినప్పుడు మీ అందరూ పలకరించారా?
పలకరించడు సార్. ఏ సాయదైనా చేస్తాడు సార్. మా అల్లుడే సార్, మా అన్న కొడుకే సార్. ఆ. ఎలా ఉంటాడమ్మా? మా అన్న కొడుకే సార్, మా రవి. మా అన్న కొడుకు ఆయన, ఏరే అబ్బాయి కాదు. మా రవి మంచివాడే సార్. మమ్మల్ని అందరినీ బాగా అప్రాయించిగా పిలిచేవాడు సార్. మంచి ఎట్టే సార్. ఏడన్నా దయచేసి ఎతకండి సార్. మా పిల్లలు మాకు ఒప్పుకోండి సార్. మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నాం సార్, రానిది ఒకటే తెలుసు సార్, మాకు ఇవన్నీ తెలియదు సార్. మా రవి వచ్చేదే కావాలనుకుంటున్నాం సార్. ఇంకేమనుకున్నాం సార్, మాకేం తెలుసు. అంతే సార్. ప్రస్తుతం మనము తోటల చెరువుపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి చెందిన పగడాల రవి గత 25 రోజుల కిందట, అంటే అతను భారత సైన్యములో జవానుగా పనిచేస్తున్నాడు. ఇంటికి వచ్చే సమయంలో అతను అదృశ్యమయ్యాడు. అదృశ్యమై ఇప్పటికీ 25 రోజులుగా వస్తుంది. అయితే ఇతని ఆచూకీ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు మొత్తం ఎదురు చూస్తున్నారు. అసలు ఈ అదృశ్యం వెనక ఏం దాగి ఉంది, అసలు ఇతన్ని ఏమైనా కిడ్నాప్ చేశారా, అసలు ప్రాణాలతో ఉన్నాడా, ఏం చేశారు, ఏమైందనేది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో ఏ ఇంటికి వెళ్ళినా ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఓ పక్క పోలీసు, అదేవిధంగా ప్రత్యేక టీంలు వేసి దీని మీద దృష్టి పెట్టి ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అసలు రవి ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద కూడా తెలుసుకునేందుకు కొంతమంది తోటల చెరువు పల్లి గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. రవి ఏం కావాలా, అసలు ఏమనుకుంటున్నారమ్మా ఆ అదృశ్యంపై? అది అర్థం అవ్వట్లేదు సార్. మా ప్రయత్నాలయితే మేము చేశాము. 23 రోజులయింది సార్. ఇప్పటికి ఏమి ఆచూకీ తెలియడం లేదు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీసు వాళ్ళకి 20 రోజులు అవుతుంది సార్. కానీ ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. మేము కూడా ప్రయత్నం చేసినాము. చేసినా కూడా ఇంకా ఇంతవరకు ఏమీ తెలియలేదు సార్. కొంచెం చంద్రబాబు నాయుడు గారు సార్, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు కొంచెం స్పందించి మా బావగారిని మాకు చేర్చేలాగా దయించి చేయండి సార్. ఎమ్మెల్యే సార్ అయితే కొంచెం స్పందించారు. ఎస్పీతోనూ సిఐతోనూ మాట్లాడారు. ఆమెను కూడా పిలిచి మాట్లాడారు సార్. ఆయనైతే బాగా రెస్పాండ్ అయ్యారు. అలాగే వీళ్ళందరూ కూడా కొంచెం రెస్పాండ్ అయ్యి, అనితా మేడం గారు కొంచెం మీరు దయించి పిల్లల కోసమైనా మా బావగారిని ఇంటికి చేర్చేలా చూడండి సార్. మేడం గారు, ఎంతమంది పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఎట్లమ్మా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? కష్టమే సార్. అక్కడ ఆయన జీతం పంపిస్తే ఇక్కడ ఊరిక ఉండి పిల్లల్ని చదివించుకుంటూ ఇట్లా ఉండేవాళ్ళు. కష్టమైతే తెలియకుండా ఉన్నాము. కానీ ఇప్పుడు ఇది చాలా కష్టంగా ఉంది సార్. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా అని కూడా అర్థం కావడం లేదు. అది కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలు సార్. ఇక్కడ పరిస్థితులు కూడా మేము ఏమైనా పొలాలు పండి అట్లా ఏం లేదు సార్. అతను అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడ భార్య పిల్లలు తిని ఉండే రకము. అతను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉండో తెలియక వాళ్ళు చాలా దీనస్థితిలో ఉంటారు సార్. దయించి మాత్రం ప్రభుత్వానికి మేము ఏడుకుండేది ఇదే, మా బావగారిని మాకు ఇంటికి చేర్చండి సార్. ఇప్పుడు ఒకటేమ్మా, ఈ అదృశ్యం వెనకాల ఏదైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీ కుటుంబ సభ్యులకి? అదే కొంచెం అయితే అనుమానం ఉంది సార్. పొలం విషయం వల్ల వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది పెట్టినారని తెలిసింది సార్. తర్వాత మాకు ముందు తెలియదు, తర్వాత తెలిసింది సార్. వాళ్ళని మేము చెప్పలేము, కానీ ఏమో తెలియదు, అది దేవుడికే తెలియాలి. కానీ ఆ కోణంలో కూడా కొంచెం ఆలోచించి ఎంక్వైరీ చేస్తే ఏమైనా తేలుద్దేమో అని మాకు. అదిగాక ఒరిస్సా ప్రాంతాల్లో కొద్దిగా ఇవి క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటారు. అలాంటి డబ్బుల కోసము ఏదైనా చేయవచ్చు, అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్. కానీ అతని దగ్గర ఏమీ లేవు సార్. మామూలుగా వస్తున్నాడు. లగేజ్ మాత్రమే ఉండింది. డబ్బుల పరంగా కూడా ఏం లేదు. అట్లానే నగలు కూడా ఏం లేవు తన దగ్గర. అట్లా చేయడానికి కూడా అవకాశం ఉండొచ్చేమో కానీ ఇట్లా మనీ పరంగా అయితే తన దగ్గర ఏం లేదు కదా సార్. ఆ కోణంలో చూసినా కూడా మాకు ఏం అర్థం కాల. కానీ కొంచెం పోలీసులు దయించి, అంటే మేము పోతే ఏమీ తెలవట్లేదు సార్. ఫోన్ లొకేషన్ ద్వారాకైనా కొంచెం కనుక్కొని మా బావగారిని కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది సార్. ఇప్పటికీ 25 రోజులు జరిగింది. ఇంకా రోజులు గడిచే కొంది అతను ఎట్లా ఉండడా అని అర్థం కావట్లేదు సార్. అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు లాస్ట్? ప్రభుత్వాన్ని మా బావగారిని చేర్చేలా ఈ చంద్రబాబు నాయుడు సార్ అయితేమి, పవన్ కళ్యాణ్ సార్ అయితేమి, లోకేష్ గారు సార్ అయితేమి, అనితా మేడం గారు అయితేమి దయించి మా బావగారిని ఇంటికి చేర్చేలా కొంచెం స్పందించండి సార్ ప్లీజ్.
పరిస్థితి చూస్తున్నాము. అంటే ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో అందరూ బంధువులే. ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకరోజు 2 రోజులు కాదు, జూలై 20వ తేదీ నుంచి, అదృశ్యమైన రోజు నుంచి ఈ గ్రామంలో మొత్తం ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి ప్రధానంగా అదృశ్యమైన రవిని గుర్తించే విధంగా చూడాలి. అయితే రవి చిన్న పిల్లలు, నిరుపేద కుటుంబము. అతను కష్టపడి అతను జీతం పంపిస్తేనే వాళ్ళ కుటుంబము జరుగుబాటు అవుతుంది. ఆ తల్లి, వృద్ధ తల్లి, అదేవిధంగా భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి దీన పరిస్థితి అంటున్నారు. అదేవిధంగా గ్రామస్తులు మొత్తం శోక సముద్రంలో మునిగిపోతున్నారు. అయితే ఈ గ్రామంలో ఎక్కువ శాతం వాళ్ళ బంధువులే. కనీసం వాళ్ళు 25 రోజుల నుంచి కనీసం భోజనాలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక సైనికుడిని కాపాడుకోవాలంటూ కూడా వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV, తోటల చెరువుపల్లి నుంచి.